సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశాను సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. సీట్. గో. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడైనా తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? లుక్ ఏంటి? నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును. రేయ్ సార్ ఇలారా నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో ఆడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి, దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే 2 లేడీస్ని అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్లో 3 పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్లో 5 పెడతాను. అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకుని వెళ్ళిపోతావు. నా పని అంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరసం. ఓకే 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 సరే, నువ్వు ఇంట్లో రెడీగా ఉండు. మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో, నాకు వంట రాదుగా. నీకేదొచ్చో ఏది రాదు నాకు తెలుసుగా భవానీ. అనుపమ నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. సో స్వీట్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్. దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ ఒకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షోలో ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్, మీరు ఇద్దరు మానేస్తున్నారా? సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. తిమ్మలాగా నిలబడ్డామంటే పదా. వాళ్ళు నొప్పులు పుట్టి చస్తున్నాను. రే, ఎందుకు రా నవ్వుతున్నావు? మా మామ నన్ను నడిచడమంటే నువ్వెందుకు రా నవ్వుతున్నావు? నీ పేరేంట్రా? నీ పేరు భీమన్నా. ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి కాటికరాగి తలకాయ ఏంట్రా? ఇది చేతుల అట్టగడలరా? అరే, ఇరప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే, చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటిలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేనేమైపోతానరా? నా దేశం ఏమైపోతురా? నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చనా? అరే, ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? అయ్యో, గదరుతుందంట్రా? ఓహో, ఏమి నడకరా? ఆగగా. ఆహా, ఏమి షేపులరా ఇద్దరే. నెంబర్ 10, ఈడు 1, నువ్వు 0. నాన్న, మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? నువ్వు ఇండియాకే రాంగ్ నంబర్ రా. రే, ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల ఆనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? రే, నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్, 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే? అయ్యి బాబోయ్, 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పు ఇవ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పు ఎవడిస్తాడరా? మన దేశం ఏమైపోతురా? మా మామ లాంటి దేశభక్తులు
ఏమైపోతారా ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి, ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి, మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి, మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. హసీన్ నా ప్రేమకు అనసిన్. శ్రేయా నువ్వు ఫ్రీయా? ఎలియానా మేరా దిల్ తుజ్కో దియానా. ఆ 3 ఫ్లవర్స్ మీరు, ఆ కింద కాయ నేను. వీడేవుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎవడేను అడకు లోపలికి వచ్చేస్తాడు? అడిగిరారు డిటెక్టివ్లు, వచ్చాకనే అడుగుతారు. డిటెక్టివా? చెంచా? అరే చెంచా. సార్ వస్తున్నా. ఏంటి? కనుక్కు కనుక్కు కనుక్కు. ఏంటయ్యా ఏం కావాలి? ఆగాగు, ఎమోషన్ అవ్వకు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏం పర్మిషన్? అదే ఫారెస్ట్ ఆల్బమ్, కో డైరెక్టర్, మర్డర్. ఏడుతున్నావు? ఎంతకి మీరు? చెప్పానుగా, డిటెక్టివ్ కాశ్మరా ఫ్రమ్ డిబిఐ. డిబిఐ? సిబిఐ గురించి విన్నాను కానీ డిబిఐ ఏంటి సార్? నన్ను అడుగుతావేంట్రా? అక్కడ అడుగు. ఏంటండి డిబిఐ అంటే డెవిల్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను ఎక్కువగా చచ్చిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సార్ మీరు పొరపాటు పడతారు సార్. నేను మర్డర్ చేయలేదు సార్. ఇంకో మాట చెప్పు. మీ మీద ఒట్టు సార్. నేను మర్డర్ చేస్తాను బాబు. ఎందుకంటే నీ యూనిట్ లో ఎవరినో ఒకరిని చంపేస్తే మార్కెట్ లో నీ ఆల్బమ్ పేరు వస్తుంది కదా, అందుకని. ఇది అన్యాయం సార్. మా సార్ అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడో నేను తేలుస్తాను. మర్యాదగా నువ్వే మర్డర్ చేశాను ఒప్పేసుకో. మళ్ళీ కలుస్తాను. ఏంటండి? అన్నా, ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. తమ్ముళ్ళ భవిష్యత్తు ఏదైతే ఉందో అది నా చేతులతో చేయాలనుకున్నాను. ఎమ్మెల్యేలను చేసి వాళ్ళ మెళ్ళలో దండ వేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఫోటోల దగ్గర చేయాల్సి వచ్చింది. నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎట్ట తట్టుకుంటున్నావన్నా? సార్, ఆ హంతకుడు ఎవరో ఎలా ఉంటాడో చెప్పగలరా? వాడి వెంట్రుక క్లూ దొరికినా చాలు. ఏం చేస్తావా? వెంట్రుక దొరికితే తాయెత్తు కట్టి మెళ్ళో వేసుకుంటావా? అది కాదు సార్. ఏది కాదు? వాడి గురించి ఆయన ఒక్క మాట చెప్పినా చాలు సార్. వాడిని గురించి మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి కానీ ఆయన ఇంట్రాగేట్ చేస్తామేమయ్యా? బాధల్లో ఉండండి. అన్న దగ్గరకు వచ్చి నెలలా డొనేషన్లు తీసుకుపోవడం కాదు. అన్న మీద కానీ అన్న మనుషుల మీద కానీ ఏగా కూడా వాడకూడదు తెలుసా? వాడెవడో ఇమ్మీడియట్గా నాకు కావాలి, లేకపోతే పీకి పారేస్తాను. ఏంట్రా నువ్వు పీకేది? అన్న, పోలీస్ ఫోర్స్ మొత్తం పిలిపిస్తా. ఇక్కడ నుంచి నీకు సెక్యూరిటీగా మొత్తం ఇక్కడే ఉంటారు. నీకేం భయలేదన్నా, నీకోసం నేను ప్రాణాలు ఇస్తాను. అన్నా ఇవ్వు 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 ఇవ్వు, నీ ప్రాణం ఇవ్వు. అది కాదన్నా, నా తమ్ముడి ప్రాణం ఇవ్వు. అది కాదన్నా. 1 వీక్ లో నేను ఒక వారంలో నా తమ్ముడి ప్రాణం ఇస్తావా? ఇందులో మీ పోలీస్ ఇన్వాల్వ్ అవ్వద్దు. వాడి గురించి మీకు అనవసరం. వాడిని నేను పట్టుకుంటాను. ఈ సెక్యూరిటీ అంతా నీ ఇంటి చుట్టూ పెట్టుకొని చెత్త నా కొడక. వాడెవడో గానీ వీడిని కూడా ఖచ్చితంగా నరికేస్తాడు. అప్పుడు వాడిని అరెస్ట్ కూడా చేయను. ఎలాంటి వెధవల్ని చంపడానికైనా అలాంటి వాడిని ఎంకరేజ్ చేయాలి. అప్పుడైనా అందరం హ్యాపీగా ఉంటాం. ఏంటి నా మనసులో మాట బయటికి వినిపిస్తుంది? నీకు వినిపించిందా? అన్నదే నేను సార్. ఓహో, నువ్వన్నావా? రూబీ, ఏదో లోపల పంపించు. ఏం బదిలీ పిలిచావేంటి? రే గంగరాజు, ఇదేంటో తెలుసా? తెలియపోవడానికి ఉంది. ఇదేమన్నా కాంప్లికేటెడ్ మ్యాటరా? తెల్ల కాగితం
కొంచెం కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడు. తెల్లగైతే అంటే ఫుల్ కాగితం కాదు, తెల్లగైతే ముక్క. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. నువ్వెప్పుడొచ్చావు? మొదటి నుంచి ఉన్నావా? మ్యాటర్ మొత్తం విన్నావా? అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదరా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? అరే కళ్ళదోడు ఎప్పుడు కొన్నావురా? 2 daysలో బాగా డెవలప్ అయిపోయావు నువ్వు. నువ్వు ఎక్కడ ఉండాలమ్మా? మరి ఇక్కడికి వచ్చావంటరా? వెళ్ళు వెళ్ళరా, నీకు దండం పెడతాను. బుద్ధి జ్ఞానం లేదు, ఎద్దులా పెరిగాను. కంటిన్యూషన్ ఏంటి బాబు? కనీసం కార్ నెంబర్ని కూడా గుర్తించలేకపోయావే. పొద్దున అమ్మాయిని కారులో చూశాను. అమ్మాయి పేరు, బ్యాక్గ్రౌండ్, బయోడేటా వగైరా వగైరా. టైం చెప్పను, డీటెయిల్స్ అన్ని అర్జెంట్గా కావాలి. షూట్! ఐ సెడ్ షూట్! ఆ అమ్మాయి పేరు సరైన, బాగా డబ్బున్న అమ్మాయి, డిగ్రీ పూర్తి చేసుకుంది. పొద్దున్నే గుడికి వెళ్ళటం, సాయంత్రం షాపింగ్కి వెళ్ళటం ఆవిడ దినచర్య. సిటీలో వాళ్ళకి బోల్డెన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తల్లిదండ్రులు లేరు, ఉన్నది ఒకే ఒక అన్నయ్య, పేరు నంద. నందాకి చెల్లెలంటే ప్రాణం. చెల్లెల కోసం ఏమైనా చేస్తాడు, ఎవ్వరిని లెక్క చేయడు. ఒక్క మాటలో చెప్పాలంటే తేడాలు వస్తే చింపేసే రకం. సార్ కాఫీ అక్కడ పెట్టమ్మా. చెల్లాయి లేచిందా? లేదండి, లేపి కాఫీ ఇద్దామని. బెడ్ కాఫీ అనేది లేచిన తర్వాత ఇవ్వాలి, లేపి కాదు. అన్నయ్య, నేనే తనతో నిద్రలేపమని చెప్పాను. ఐఎమ్ సారీ, ఐ వాజ్ నో మెన్సెస్ అండి. ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు. హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను. ఎరా కృష్ణ, లవ్ లెటరా? సెక్స్ కదా, మల్గో ఆంటీ. చదువు. వంట చేస్తున్న ఆంటీ జాకెట్లోకి ఒక బొద్దింక దూరింది. కృష్ణ అని అరిచింది. నేను లోపలికి వెళ్ళేటప్పటికి మల్గో ఆంటీ బయట చింకును వదిలేసి ఎగురు ఎగురి గొంతులు వస్తుంది. మీరంతా అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? పొండ్రా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే, మీకు బుద్ధి లేదు? మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు పోకిరి వెధవ. ఈ కుటుంబంలో చెడబుట్టావురా రాస్కెల్. కొడుకులు పెంచే లక్షణం ఇది. వీడిని కొట్టి కొట్టి నా చేతిలో పెడతాయి. పెట్రోల్ తీసురా, పోసి తగల పెడతారు, గాలి బూడిదవుతాడు. 1 కిలో మటన్ ఇవ్వండి, ఈ బల్బు కూడా ఇవ్వండి. ఒక ఫోన్ చేసుకోవచ్చా? ஏங்க மட்டன் வாங்கிட்டு வரேன்னு போனா இன்னும் ஆளையே காணோம். Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. செத்து தொலைடா துப்பு கிட்ட பையலே. మటన్ వాంటి వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువుకపోతారా, ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ మైండ్ యువర్ వర్డ్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి బెడ్ వేసి ఇమ్మందువా నువ్వు? అమ్మమ్మ సుమ్మా అరుమా, అవలేమో తిట్టరా. సెరుపు పిచ్చరు. ఏయ్ ఇద పారు, ఇంకొకసారి నా కొడుకుతో నిన్ను చూశాను, చదివే బిడ్డని విచారికి పిలిచావని పోలీసులు పిడిచికుడుతురవే. పోవే సాంబార్. என்னடி சொன்னே? நானா சாம்பார்? பொறுக்கி என்ன பேச்சு பேசுற பத்தியாடா? எல்லாம் ஒன்னல தான வாங்குறேன். பொறுக்கி போயல. இன்னைக்கு நான் உன்னை சும்மா விட மாட்டேன்டா. இல்லடா. டேய், திருட்டு ராஸ்கல் டேய். இல்லடா. உன்னை விட மாட்டேன்டா. திருட்டு ராஸ்கல் டேய். இல்லடா. అయ్యో. డేయ్, నేను ఇక్కడ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను, తప్ప?
ఇంట్లో చదువుకుంటే ఎక్కడా? ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి? దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ కూర్చున్నావు తెలుసురా? ఆ పిచ్చుకోకలు వస్తాయనగా. ఇక్కడికి ఒక కుక్కగా వచ్చింది. ఎవరంటారు కుక్క అన్నావు? నేను నన్ను అనుకుంటున్నాను. దొంకేదవా, ఇంకోసారి నేను చూశాను కాగిలి గంజలు కాల్ చేద్దాం. నన్ను కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. ఉండరా డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. డాడీ క్యారెక్టర్ ఉన్నాడు కదా పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ? డాడీ డాడీ ప్లీజ్ డాడీ. డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ 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 డాడీ. ఇలా రారా సార్. దీన్ని చదువు. నా ముద్దుల ముళ్ళ పంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది, తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది, పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది, ఉక్కపోస్తే రక్తం వస్తుంది, గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలీదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్దీ ముద్దులు కన్న కొడుకు అని కూడా చూడండి. ఇద్దరిని తుక్కు తుక్కు కింద కాల్ చేస్తాను. ఎవరుకుంటారా నా గురించి? ఏటయ్యా ఇవాళ అమ్మగారు ఏ వంటకాలు పంపించారు? సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఓ వీడా మావాడే. ఏంటన్నా ఇలా వచ్చావు? కూర్చో పోచేద్దాం. వాడి కూడా పట్టించిపోయా. భోజనం కాదు డాడీ, ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. ఏంట్రా సిఫారసు చేస్తున్నావా? సిఫార్సు కాదు డాడీ, సిన్సియర్ గా బెదిరిస్తున్నాను. మా బాయ్స్ అందరూ వంశీకి గెలవాలనుకుంటున్నారు అంతే. ఇదిగో నాన్న. ఏమిటయ్యా వీడు? జడ్జి నేనా వాడా? నాకు ఆర్డర్ వేస్తాడు ఏమిటి వాడు? డాడీ ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలా? 100% కరెక్ట్ డాడీ, లేకపోతే మా గర్ల్స్ ఒక్కరు. బాయ్. ఈ యూత్ తో చచ్చిపోతున్నావయ్యా. పట్టించు. సార్ ఇంతకీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నారు? నీకు అనుకూలంగా ఇద్దామనుకుంటున్నాను. పట్టించు. ఈ కేసు పూర్తిగా విచారించిన తరువాత తన ప్రేమ కోసం వంశీని పరీక్షలు మానేయమంటాం కృష్ణవేణి చేసిన తప్పుగా కోర్టు భావిస్తుంది. అందుకే వంశీ మళ్లీ పరీక్షలు రాయడానికి వెంటనే అనుమతించవలసిందిగా విద్యాశాఖకు సిఫారసు చేస్తున్నాను. సార్ నేను కోర్టుకు వచ్చింది ప్రేమ కోసం, పరీక్షలు రాయడానికి పర్మిషన్ కోసం కాదు సార్. చెప్పుతో కొడతా. క్షమించండి సార్, మీరు అదే తీర్పు ఇవ్వండి. సలహాలు ఇవ్వకండి, కూర్చోండి. వంశీ పరీక్షలు రాసేందుకు అయ్యే ఖర్చు మొత్తం కృష్ణవేణి భరించాల్సిందిగా తీర్పు ఇస్తున్నాను. అలాగే వంశీ మళ్ళీ కృష్ణవేణి వెంటబడ్డా ప్రేమించమని వేధించిన కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది చాలా అన్యాయం యువర్ ఆనర్. ఈ అన్యాయాన్ని మా యూత్ ఒప్పుకోదు. అతని ప్రేమ కోసం కోర్టుకు వస్తే మీరు పరీక్షలు రాయమని తీర్పునిస్తారా? దీన్ని మేము ఒప్పుకోం. నువ్వెవరు? దగాపడ్డ ప్రేమికుణ్ణి సార్. ప్రేమ కోసం ఇదే కోర్టులో అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. అతన్ని అరెస్ట్ చేయండి. అయ్యా ధర్మ ప్రభువులు, మీకు ఇది న్యాయం కాదు. ప్రేమకు న్యాయం చేయండి. ప్రేమ జిందాబాద్. వంశీ నాయకత్వం వర్ధిల్లాలి. ప్రేమ వర్ధిల్లాలి. క్షమించండి. ఏమిటిది? చిత్ర పేరు మీద ఆకాశరామన్ ఉత్తరం రాసింది వీడే. క్షమించండమ్మా, క్షమించండి. ఎవరితను? నేను ఆఫీస్ లో ప్యూన్ గా పనిచేస్తున్నానమ్మా. పనిలో ఉన్నప్పుడు తాగొచ్చానమ్మా. అయ్యారు సస్పెండ్ చేశారమ్మా. ఆ కోపంతో ఈ ఉత్తరం రాశానమ్మా. క్షమించండమ్మా, క్షమించండి, క్షమించండి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఆ ఉత్తరం నువ్వు రాసావా? హలో, అడిగేది నిన్నే. క్షమించండమ్మా, క్షమించండమ్మా, క్షమించండి. ఓకే చాలు, ఇంకా డైలాగే వద్దు. నందిని క్షమించమంటున్నాడు, క్షమించేస్తావా? ఏమిటి క్షమించేది? వీడి వల్ల నాకు హరికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా? కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తానమ్మా. క్షమించండి అమ్మా. నందిని నువ్వు ఇలాగే బెదిరిస్తుంటే వాడు అసలు ఉత్తరం రాలేదంటాడు. ఇంకో ఉత్తరం రాస్తుంటే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నావు. ఎలా పట్టుకున్నారు? అవన్నీ తర్వాత నందిని. పాప నువ్వు హరిని తిట్టిన దగ్గర నుంచి వాడు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. నిజమా? ఎంతో ఫూలిష్ గా బిహేవ్ చేశాను. హరి ఎక్కడా? అడుగు. మందేసుకుంటే మీ కక్క వస్తుందేమో గానీ నా కడుపు రాదు. పోనీ నువ్వు మందేసుకోవే, కడుపు కక్కు 2 వస్తాయి చండాలంగా. అదొక్కటే తక్కువ. రండి టిఫిన్ చేద్దాం. అబ్బో ఎంత ప్రేమగా పిలిచావే చండాలంగా. ఏమే మరి టిఫిన్ సంగతి సరే గానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఒక క్వార్టర్ వేయాలి. ఓ 50 ఉంటేవే. నా దగ్గర లేవు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వేయాలి. ఎంత మాట అన్నావే.
పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్ఛపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే. నీకు తెలియదే ఇదంతా నీకోసమేనే. ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో 50 నా దగ్గర లేవని చెప్పానా? ఓకే ఓకే కంప్యూటర్, అయితే రైడింగ్కి వెళ్లాల్సిందే. ఎక్కడ నా లాఠీ, ఎక్కడ నా టోపీ? సిగ్గులేదు. ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు చండాలంగా? చిచ్చి, పిల్లలు లేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువైపోయింది. నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నా ముందుకి వెనక్కి చండాలంగా? ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే 50తో సరిపోద్ది, లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చండాలంగా. ఇదిగో ఏమండి ఏమండి ఆగండి. ఏంటి? మీరు అక్కడికి వెళితే వాళ్ళు అద్దెవడం కాదు, ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు. అనవే అను, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టిపోయాడు చండాలంగా. అదే కానీ ధీమా? వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయన కూడా తాగేసేవారు. ఇదిగో 50. ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది, నాకు తాగుడు దక్కేది. సర్లే, ఈ 50తో బజారుకి వెళ్ళి కోట కొట్టి అట్నుంచి వెళ్ళిపోయి రెంట్ వసూలు చేసుకొని అది కూడా తాగేస్తా. ఏమండి